విహాయ కామాన్య సర్వాన్ పుమాంచరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో భగవంతుడు ఎవరు శాంతంగా ఉంటారు, నిరహంకార అంటే ఎవరికైతే అహంకారం ఉండదో వాళ్ళు శాంతంగా ఉంటారు అంటున్నారు. కామాన్ ఎవరికైతే కోరికలు, విహయ విహయ అంటే త్యజించడం, కోరికలు తక్కువగా ఉండడం. పుమాన్ అటువంటి పురుషులు, అటువంటి మనుషులు, అటువంటి ఉత్తములు, అటువంటి మనుషులు ఎవరైనా సరే, పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా కావచ్చు. సర్వాన్ సమస్తమైన ఈ యొక్క జీవకోటిలో ఉన్నటువంటి మానవులు శాంతంగా ఉండాలంటే అధిగచ్చతి అంటే శాంతిని పొందేవారు. అధిగచ్చతి పొందేవారు ఎవరు ఉంటారంటే కోరికలన్నింటినీ త్యజించి మమత అహంకార స్పృహరహితుడై చెరించివాడే శాంతిని పొందుతాడు అంటారు. అంటే ఇక కోరికలు ఉండాలి, కానీ కోరికలు ఏ విధంగా ఉండాలి అంటే మనకు చూసినట్టయితే మనకు కోరికలు 5 రకాలు ఉంటాయి. 5వ కోరికలు ఒకటి ఏంటంటే ధన కోరిక. ఎప్పుడు కూడా ధనం సంపాదించాలి అనేవాడు ప్రశాంతంగా ఉండలేడు. రెండవది భోగ కోరిక. ఏంటది? సుఖాలు, విలాసాలు, లగ్జరీ లైఫ్, పెద్ద పెద్ద కార్లు కొనుక్కునే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. మూడవది ఎవరంటే జ్ఞాన కోరిక. జ్ఞాన కోరిక ఎట్లుండాలి? అది చదువు, విజ్ఞానం, నైపుణ్యాన్ని సంపాదించాలి. ఎప్పుడు దాంట్లోనే ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. నాలుగవది గౌరవ కోరిక. ఏంటది? సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇదే కావాలి, ఇదే అన్నారు వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. మరి ఎవరు సంతోషంగా ఉంటారు అంటే ఆధ్యాత్మిక కోరిక 5వది. ఏంటది? శాంతి, భగవద్ధ్యానం, మోక్షం సాధించాలనే కోరిక. ఇవన్నీ కూడా ఉంటే వాళ్లకు పురోగతి, ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుణ్ణి పక్కన పెట్టుకొని మనం భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ చేసే పనులన్నీ కూడా క్రెడిట్ గోస్ టు గాడ్ అనుకునే వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక దృష్టితో ఎవరైతే ఉంటారో ఈ యొక్క అన్ని కోరికలు కోరుతారు, అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా శాంతిని కూడా పొందుతారు. మిగతా కోరికలు అనేది అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడైతే మనకి ఏంటంటే శాంతం అనేది ఉంటుంది. అందుకే ధన కోరిక, రెండవది భోగ కోరిక, జ్ఞాన కోరిక, గౌరవ కోరిక, ఆధ్యాత్మిక కోరిక. అయితే ఇవన్నీ కూడా ఎలా నెరవేర్చుకోవాలి అంటే ఒకటి వివేకం, బుద్ధితో మన యొక్క కోరికలను అదుపులో ఉంచుకోవచ్చు. రెండవది సంతృప్తిగా భగవంతుడా నాకు ఏది ఇచ్చావో అదే సరిపోతుంది అనే సంతృప్తి ఉన్నవాడికి ఏంటంటే మనము శాంతంగా ఉండవచ్చు. మూడవది ఏంటంటే ధ్యానము, ఈ యొక్క భగవద్గీత వింటూ యోగం చేస్తూ ఈ ఉన్నట్టయితే ఖచ్చితంగా మనము కోపాన్ని, మన యొక్క ఈ యొక్క కోరికల్ని అదుపులో ఉంచుకోవచ్చు అని ఈ యొక్క కోరికల గురించి భగవద్గీత ఇచ్చాడు. ఇంకోటి ఏంటంటే అహంకారం. ఈ ఎవరికైతే అహంకారం ఉండదో వాళ్ళు కూడా శాంతంగా ఉంటారు. అది చూసినట్టయితే ఇక్కడ అహం అంటే ఏంటిది? ఇక్కడ నేనే, ఏది చేసినా నేనే అని. కారం అంటే ఏంటిది? ఇక్కడ గర్వం, ఆధారం. ఏ పని చేసినా సరే దానికి నేనే గొప్ప అని అనుకుంటాం. దీన్ని అహంకారం. అహం అంటే నేను, కారం అంటే ఆధారం లేదా గర్వం అని అర్థం. అంటే అన్నిటికీ నేనే అన్న భావనని మనం అహంకారానికి ప్రతీకగా చెప్పవచ్చు. ఇది అహంకారం అంటే ఎట్లా వస్తుంది? అహంకారం చూసినప్పుడు అయితే ఎప్పుడు ఇద్దరు తక్కువ చేస్తారనమాట. వాళ్ళు ఎవ్వరి సలహాలు వినరు, తప్పు చేసినా ఒప్పుకోరు, సాధించిన విజయానికి ప్రతిదానికి నేనే కారణం అని చెప్పుకుంటారు అన్నమాట. వీళ్ళందరినీ కూడా ఎవరంటే అహంకారానికి ప్రతిగా చెప్పచ్చు. ఈ యొక్క ప్రభావం ఎట్లుంటుంది? అహంకారం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రేమను కోల్పోతాం, గౌరవాన్ని కోల్పోతాం, స్నేహ బంధాలు తగ్గిపోతాయి, మన యొక్క బాంధవ్యాలు కూడా తగ్గిపోతాయి. అన్నిటికీ కూడా దూరం అవుతుంది ఈ యొక్క అహంకారం వల్ల. గర్వం సర్వం నాశనం అంటాం. కాబట్టి అహంకారం వచ్చినప్పుడు మరి చూసినట్టయితే అహంకారం మనకు 3 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏంటంటే జ్ఞాన అహంకారం, రెండవది శక్తి అహంకారం, మూడవది ఏంటంటే భౌతిక అహంకారం. ఇది చూసినట్టయితే ఇక్కడ అన్నీ కూడా జ్ఞానం అంటే నాకే తెలుసు అనుకోవడం జ్ఞానహంకారం. ఈ నేనే, నాకు అన్నీ తెలుసు, నీకేం తెలియదు అని చెప్పడం జ్ఞానహంకారానికి సూచిక. శక్తి అహంకారం. నేనే పెద్ద శక్తివంతుని,
నా అంత శక్తి ఎవ్వరికి లేదు అనుకోవడం కూడా అహంకారం సూచిక. ఇంకోటి ఏంటంటే భౌతిక అహంకారం ఏంటంటే కొద్దిగా ఏంటంటే ఏమంటారంటే బాధ్యతను కొద్దిగా తక్కువ పని చేస్తారు, నా అంతటి వాడు లేడని చెప్పుకోవడం అన్నమాట. నేను సర్వం, నేను లేకపోతే అక్కడ నడవదు అని చెప్పుకోవడం. సంపద అహంకారం నాలుగవది. ధనం, వస్తువులు తను చూసుకొని నాకే పెద్ద ఇల్లుంది, నాకే పెద్ద కారు ఉంది, నేను లేకపోతే నడవదని చెప్పడం, ఇది ఒకటి చెప్పొచ్చు అనమాట. ఇవి అహంకారం కింద చెప్పొచ్చు. ఇవి ఏ విధంగా నియంత్రించుకోవాలి అహంకారం అంటే ధ్యానంతో ఉండడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం. మనం ఈరోజు ఏం పని చేసాం, ఎవరితో మాట్లాడడం, ఎలా మాట్లాడడం, ఈ యొక్క ఆత్మ పరిశీలన చేయడం ద్వారా మన యొక్క అహంకారాన్ని మనం తగ్గించవచ్చు. సేవ చేయడం, సేవ అనే భావాన్ని చేయడం ద్వారా మనం యొక్క అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. నిష్కామ కర్మ చేయడం ద్వారా అహంకారం అనేది తగ్గుతుంది. ఏ పని చేసినా సరే నేనే చేసిన చెప్పుకోకపోవడం కూడా అహంకారానికి అహంకారం లేదు అని చెప్పడం. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడం నిరహంకారి యొక్క లక్షణం. అన్నీ ఉన్న విస్తరాకు అణిగి మణిగి ఉంటుంది, ఏమీ లేని విస్తరాకు ఎగబడుతుంది. నిండుకుండా ఎప్పటికి కూడా తొనకదు. 10 రూపాయల 2 రూపాయల కాయిన్సే ఎక్కువ సౌండ్ చేస్తుంటాయి. 500 రూపాయల నోటు ఎప్పుడు సౌండ్ చేయదు. కాబట్టి అన్నీ ఉన్న జ్ఞాని సముద్రం వలె ప్రశాంతంగా నిశ్చలంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా అదేవిధంగా స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాలు ఈ 71వ శ్లోకం. రేపటి రోజుతో ఈ 2వ అధ్యాయం పూర్తవుతుంది. అంటే అన్ని అధ్యాయాలతో కంపేర్ చేస్తే ఈ 2వ అధ్యాయం అనేది చాలా పవర్ఫుల్, ఎక్కువ జ్ఞానం సంపాదించేటువంటి శక్తి ఉన్నటువంటి ఈ యొక్క 2వ అధ్యాయము మనం చెప్పిన వాళ్ళకి కానీ విన్న వాళ్ళకి కానీ నిజంగా ఏంటంటే అంతే మన పూర్వజన్మ సుకృతమే. ఇంత మన బ్రహ్మకాలంలో బ్రహ్మ ముహూర్తం లేస్తూ ఇంత పొద్దున్న చేస్తే ఈ యొక్క ప్రభావం మన పైన మన ఫ్యామిలీ పైన ఖచ్చితంగా పడుతుంది అని యొక్క సందేశం చెప్తూ, యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు.